దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి మరొకసారి మనం ఇక్కడ చేరుకున్నాం. అందుకై దేవుని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఆయన సహాయం చేత మన వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ సన్నిధిలో చేరి మీ జీవంగల మాటలను వినుటకు వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. మా హృదయములను మా ఆత్మలను మీకే సమర్పించుకొని ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో వినుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, నిన్నటి దినాన మనము నిర్గమకాండము 12వ అధ్యాయంలోని చాలా విషయాలు ధ్యానించుతూ వచ్చాం. పాత నిబంధనలో కనబడిన పస్కా పశువే క్రొత్త నిబంధనలో కనబడుచున్న యేసు ప్రభు. అక్కడ నిర్దోషమైన గొర్రెపిల్లనే క్రొత్త నిబంధనలో కనబడుతున్న ఏ గొర్రెపిల్ల? యేసు ప్రభు దేవుని గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. వారు చేసే ఈ పస్కా అనే పండుగ ఏ నెలలో జరగాలి? సంవత్సరంలో మొదటి నెలలో జరగాలి. ఆ మొదటి నెలలో 13వ అధ్యాయంలోనికి ప్రవేశించే ముందు 12వ అధ్యాయంలో చెప్పుకున్న విషయాలు 13లో కూడా వస్తున్నాయి కనుక 12లో నేర్చుకున్న విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ 13లోనికి మనం ప్రవేశిద్దాం. ఈరోజు 12వ అధ్యాయంలోని 2వ వచనంలో నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఒకవేళ ఆ నెల పేరు మనకు అర్థం అవ్వాలి అని అంటే 13వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయం 4వ వచనం. ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ నెల అట ఇది? ఆబీబను నెల. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరిన ఆ కాలంలో ఆ నెల పేరు ఆబీబ్. సంవత్సరంలో ఇది ప్రథమ మాసం, మొదటిది. అయితే కాలక్రమేణా వీరు బబులోను చెరలోకి వెళ్ళిపోవటం వలన బబులోనియుల సంస్కృతి, వారి దేశ ఆచారాలు, వారి క్యాలెండర్లు వచ్చాయి కనుక, బబులోను, మాదీయ, పారసీక పరిపాలనలు వచ్చాయి కనుక ఆబీబుగా పిలువబడిన ఈ నెలే ఎస్తేరు గ్రంథంలో ఏ నెలగా కనబడుతుంది మనకు? నిన్న మీకు చూపించాను. ఇది ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 416 పేజ్ నెంబర్. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున, అనగా ప్రథమ మాసమున. అంతవరకే చాలు సిస్టర్, అంతవరకే చాలు. ఎస్తేరు గ్రంథంలో సంవత్సరంలో ఉన్న ప్రథమ మాసము ఏ పేరుతో పిలువబడుతుంది? అబీబ్ అంటున్నారు ఎవరో. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలో సంవత్సరంలోని ప్రథమ మాసాన్ని నీసాను అని పిలుస్తున్నాడు. అదే నిర్గమకాండం 13లో 4వ వచనంలో ఆబీబను నెల. ఏమిటి తేడా, ఏమిటి వ్యత్యాసం అని అడిగితే, ఐగుప్తులో నుండి బయలుదేరిన కాలానికి ఇశ్రాయేలీయులు వారి యొక్క క్యాలెండర్ ప్రకారంగా ఆ నెలకున్న పేరు ఆబీబు. మరి ఎస్తేరు గ్రంథానికి ఎందుకు మార్పు వచ్చింది?
అనంటే ఎస్తేరు గ్రంథం కాలానికి ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశం నుండి అటు అష్షూరు చెరలోనికి బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. ఎస్తేరు గ్రంథం ఎప్పుడు వస్తుంది మనకు? ఎస్తేరు గ్రంథం ఎప్పుడు వస్తుంది అని అంటే రాజులు దేవునికి ద్రోహం చేసినప్పుడు, మనం ఇక్కడే విన్నాంగా, రాజద్రోహం చేసిన రాజులు అని 2 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు రాజులు యూదా రాజుల చరిత్రను, ఆ కాలంలో జరిగిన సంఘటనలన్నింటినీ 2 సంవత్సరాలు మనం విన్నాం. 40 రోజుల కాలంలో పాత వాళ్ళకు గుర్తుండొచ్చు ఈ విషయాలు. అలా దేవునికి వ్యతిరేకంగా రాజులు నడుచుకున్నప్పుడు దేవుడు వారిని బబులోను చెరలోకి పంపించేస్తాడు. దానియేలు గ్రంథంలో బబులోను పరిపాలన అంతమై మాదియా పారసీకుల పరిపాలన వస్తుంది. అలా ఎస్తేరు గ్రంథంలో కనపడేదే రాజైన అహష్వేరోషు యొక్క కాలం అని కనబడుతుంది అక్కడ. ఆ కాలంలో ఆ భాషలు, వారు చెరలోకి వెళ్ళిపోవటం, దాని ప్రకారంగా ఆ సంవత్సరంలో మార్పులు, ఆ నెలకు సంబంధించిన నెల పేర్లు మారాయి. కాలం మారలేదు, పేర్లు మారాయి. కాలం మారలేదు కానీ పేర్లు మారాయి. కానీ మనం ఇప్పుడు పాటిస్తున్న క్యాలెండర్ ఏదైతే ఉందో, మనం పాటిస్తున్న క్యాలెండర్ ఏంటి? ఇంగ్లీష్ క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు దాన్ని. జనవరి టు డిసెంబర్. ఇది కాస్త ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. ఆబీబు అనే నెల కంటే ముందుకుంది మనది. నీసాను అని పిలువబడుతున్న నెల, బైబిల్లో కనపడుతున్న నీసాను నెల లేదా నిర్గమాకాండంలో కనపడే ఆబీబ్ అనే నెల మనము జనవరితో కంపేర్ చేసుకోకూడదు. జనవరిలో వచ్చేది కాదు ఇది. ఇది మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో వచ్చేటువంటిది. కాబట్టి ఎందుకు ఈ విషయాలు మీకు నిన్నటి నుంచి గుర్తు చేస్తున్నానంటే, దేవుడు చెప్పాడు సంవత్సరంలో ఇది మీకు మొదటి నెల అని నిర్గమకాండం 12లో ఇశ్రాయేలీయులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. మీరు ఐగుప్తులో ఉన్నారు కనుక ఐగుప్తులో ఉన్న దానిని పాటించక నేను మిమ్మును విమోచించుచున్నా, నేను మిమ్మును విడిపించుచున్నా. ఓ, ఇక్కడ ఉందా ఇది? వెరీ గుడ్, నాకు తెలియదు ఇది ఉందా అనే విషయం. పాత నిబంధనలో అబీబు అనే నెల, పాత నిబంధన కాలం కొంచెం గడిచి మనం క్రొత్త నిబంధన కాలానికి వస్తూ ఉండగా అది నీసానుగా పిలువబడింది. మనం ఉంటున్న ఈ క్యాలెండర్లో మార్చి నుండి ఏప్రిల్ మధ్యలో వస్తుంది. ఎందుకు మార్చి నుండి ఏప్రిల్ అని ఆలోచిస్తే, వసంత ఋతువు అని తెలుగులో అంటాం మనం. వసంత ఋతువు, దీన్ని ఇంగ్లీష్లో స్ప్రింగ్ సీజన్ అంటారు. స్ప్రింగ్ సీజన్ వసంత ఋతువుల్లో ఏం జరుగుతుంటుంది? చెట్లు చిగురులు వేస్తుంటాయి. వసంత ఋతువేనా? నేను తప్పు చెప్తే కరెక్ట్ చేయండి. స్ప్రింగ్ సీజన్, వసంత ఋతువు. మన ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా వసంత ఋతువు ప్రారంభమైండేది 2025వ సంవత్సరంలో ఈరోజే, టుడే. అయితే వీళ్ళకి నీసాన్ మంత్ నెల మొదలవుతున్నది ఈ సంవత్సరంలో మార్చ్ 30వ తేదీ. మార్చ్ 30వ తేదీ ఈ ఇయర్. లెక్కలు గుర్తుపెట్టుకోండి, పనికి వస్తుంది మనకి 40 రోజుల్లో. ఇవన్నీ నేను మీకు చిన్న చిన్న బిట్స్ లాగా అందిస్తూ వస్తున్నాను. వీటన్నిటినీ ఒక చోటికి మనం ఒక రోజు తీసుకొస్తాం. ఈ 40 రోజుల ప్రయాణంలోనో లేదా ఒక ఆదివార సందేశంలోనో వీటిని దగ్గర తీసుకొని వచ్చి జతపరుస్తాం. అప్పుడు ఈ విషయాలు చాలా గొప్పగా మనకు అర్థమవుతాయి. అయితే ప్రియులారా, 12వ అధ్యాయం దగ్గర, నిర్గమకాండం 12, దేవుడు కొన్ని విషయాలు చెబుతున్నాడు. 2వ వచనంలో ఈ నెల మీకు మొదటిది అని చెప్పాడు. ఈ నెల మీకు మొదటిది, నంబర్ 1. నెక్స్ట్ నంబర్ 2 దగ్గరికి వద్దాం. 3వ వచనంలో ఈ నెల దశమి నాడు అనుంది, చూసారా? 3వ వచనంలో ఈ నెల దశమి నాడు. ఈ నెల దశమి నాడు, దశమి అంటే ఏంటి? 10వ దినం. ఈ నెల దశమి అంటే 10th డే, 10వ రోజు మీరు గొర్రెపిల్లను తెచ్చుకోవాలి. చంపాలి కాదు, గొర్రెపిల్లను తెచ్చుకోవాలి. నెల స్టార్ట్ అవ్వాలి. నెలలో 10వ రోజు
గొర్రె పిల్లని తెచ్చుకొని పెట్టుకోవాలి. అతి త్వరలో దాన్ని ఇక బలి ఇవ్వాలి. ఎన్నో రోజు రావాలి? గొర్రె పిల్లని తెచ్చుకోవడము 10వ రోజు. ఆ 10వ రోజు తెచ్చుకున్న దానిని ఎన్ని రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలని అంటే 7వ వచనంలో చెబుతున్నట్టు, 7వ వచనంలో ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి. ఈ కండిషన్స్ అన్నీ మర్చిపోకండి. సంవత్సరంలో మొదటి నెల నిర్గమకాండం ప్రకారంగా పేరేంటి? ఆబీబు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆబీబుకున్న పేరే నీసాను. మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అది ఎప్పుడు వస్తుంది? మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో వస్తుంది. ఇది ఏ ఋతువులో వస్తూ ఉంటుంది? వసంత ఋతువులో వస్తుంది, స్ప్రింగ్ సీజన్లో వస్తుంది. ఈ స్ప్రింగ్ సీజన్ లేదా వసంత ఋతువు దేనికి సూచన? చిగురించటం, ఎండిన దానిలో నుండి చిగుళ్ళు రావటం. గొర్రెపిల్లని ఎప్పుడు తెచ్చుకోవాలి? దశమి నాటి, సంవత్సరంలో మొదటి నెలలో 10వ రోజు వెళ్ళి గొర్రెపిల్లని తెచ్చుకొని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవాలి. అలా ఎన్ని రోజులు, ఏ రోజు వరకు, అలా ఏ రోజు వరకు ఆ గొర్రెపిల్లని పెట్టుకోవాలి? 14వ దినం వరకు ఆ గొర్రెపిల్లని పెట్టుకోవాలి. 14వ రోజు ఏం చేయాలో చెబుతున్నాడు 7వ వచనంలో. సాయంకాలం అందు దాన్ని చంపి, ఏ రోజు దాన్ని చంపాలి? 14వ రోజు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రక్తంతో మీ ఇంటిని కప్పుకోండి. ఆల్ రైట్. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి పేజ్ వెనక్కి తిప్పితే 14వ వచనంలో, ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. ఇక్కడైతే మొదటి దినం అంటున్నాడు. ఏ మొదటి దినము? నెలలో మొదటి దినమా, నెలలో మధ్యలో దినమా? అది కూడా తెలియాలి. ఏం చెప్తున్నాడంటే 18వ వచనంలో మొదటి నెల 14వ దినం సాయంకాలం ఏం జరుగుతుంది? మొదటి నెల 14వ దినం సాయంత్రం అందు తెచ్చుకున్న గొర్రె పిల్లని చంపుకుంటారు. దాని గురించే ఇక్కడ ప్రస్తావిస్తూ 18వ వచనం వెరీ ఇంపార్టెంట్. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. అంటే పులియని రొట్టెలు ఎన్ని రోజులు తినాలి వీళ్ళు? 14వ దినం సాయంత్రం మొదలుపెట్టి 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. 14th డే ఈవినింగ్ రోజు స్టార్ట్ చేసి 21st డే వరకు కొనసాగించమన్నాడు. 14వ తేదీ సాయంత్రం దాన్ని మొదలుపెట్టి సాయంత్రం మొదలు పెట్టమంటున్నాడు. 21వ తేదీ వరకు మీరు తినాలంటే ఈ పులియని రొట్టెలే తినాలి, మీరేం తినకూడదని చెప్తున్నాడు. ఇప్పుడు వరుస క్రమంలో మాట్లాడుకున్నది మరొకసారి రిపీట్ చేసుకుందాం. మనం త్వరగా మర్చిపోవడం అలవాటు కనుక. సంవత్సరంలో మొదటి నెల పేరేంటి? ఆబీబు. ఎస్తేరు గ్రంథానికి వచ్చేసరికి ఆబీబు నెల ఏ విధంగా మారింది? నీసాను మాసంగా మారింది. ఏ రోజు గొర్రెపిల్లని తెచ్చుకోవాలి? 10వ తేదీ 10వ రోజు తెచ్చుకోవాలి. ఏ రోజు ఏ సమయంలో దాన్ని చంపాలి? 14వ తేదీ 14వ రోజు సాయంత్రం దాన్ని చంపాలి. పులియని రొట్టెలు కూడా తినడం ఎప్పుడు చేయాలి? 14వ తేదీ 14వ దినం సాయంత్రం చేయాలి. 14వ తేదీ సాయంత్రం చేసిన తర్వాత ఏ రోజు వరకు కొనసాగాలి? 21వ దినం వరకు. అమ్మయ్య, ఈ ఇన్ఫర్మేషన్ మీరు మైండ్లో ఉంటే చాలు.
సగం పని అయిపోతుంది. 19వ వచనంలో, 12వ అధ్యాయం 19వ వచనంలో, 7 దినములు మీ ఇండ్లలో పొంగినది ఏదియును ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే కానీ, దేశంలో పుట్టినవాడే కానీ ఇశ్రాయేలీయుల సమాజంలో నుండక కొట్టివేయబడను. నేను మీకు ఒక విషయం చూపిస్తాను. మీరు ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారో, ఒకసారి వీలైతే క్యాలెండర్ చూపిండి అమ్మా. మార్చ్ నుండి ఏప్రిల్కి క్యాలెండర్ కనబడుతుందా? ఒక చిన్న క్యాలెండర్ తీసి పెట్టండి. ఆడ టైం క్లాక్ మనం చూస్తే కొందరు లేట్గా వస్తున్నారు. నేనేమో స్టార్ట్ చేసేసా. నేను ఏం చెప్తున్నానో కనెక్ట్ అవ్వలేరు. లేట్గా వచ్చేవాళ్ళ పరిస్థితి చాలా మిస్ అయిపోతారు. 2 కారణాలు ఉండొచ్చు. నిజంగానే పనులుండి, ఏ కాలేజో లేకపోతే డ్యూటీలో ఉండి రాలేకపోతుంటే అది వేరే విషయం. రావడానికి అవకాశం ఉన్నా రాలేకపోతే, ఇప్పుడు ఇంత మ్యాటర్ చెప్పాము. ఆల్మోస్ట్ 10 minutes అయిందా, 10 నిమిషాలు అయిందా మనం స్టార్ట్ చేసుకుని. ఈ 10 నిమిషాల్లో నేను చెప్పిన మ్యాటర్ గుర్తులేదనుకోండి, ఆ తర్వాత ఎలా కనెక్ట్ అవుతారు మిగిలింది? సాధారణంగా సేవకుడు సంఘాలలో ఎంత నిర్లక్ష్యానికి గురవుతాడో ఒక విషయం చెప్తాను. మనం పనిచేసే చోట పై అధికారి వస్తున్నాడు అనుకోండి, అతను వచ్చే ముందే కిందున్న వారు సిద్ధపడతారా? నువ్వు వచ్చిన తర్వాత మేము వస్తామంటారా? పై అధికారి, ఉదాహరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఈ దేశపు హోంశాఖ మంత్రి, హోమ్ మినిస్టర్ లేదా ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా వస్తున్నారంటే, ఆయన పలానా సమయంలో దిగుతున్నాడు అంటే ఎంత జాగ్రత్త పడతారు? ఆయన రాకముందే రోడ్లకు ఇరువైపులా ముగ్గుపిండో ఏదో సున్నం లాంటిది పౌడర్ వేసి దాన్ని అలంకరించి చక్కగా చేసి పెట్టింటారు. ఈ కాలంలో ఉన్న ప్రధానమంత్రులు, రాష్ట్రపతులే ఆ కాలంలో ఉన్న నెబుకద్నెజరు, ఫరో లాంటి వారు. అంటే వారు దుర్మార్గంగా ప్రవర్తించారు, వీళ్ళు ప్రవర్తిస్తున్నారని నేను చెప్పట్లేదు. స్థానం గురించి మాట్లాడుతున్నాను, పొజిషన్ గురించి మాట్లాడుతున్నాను. ప్రపంచాధినేతలు సింహాసనాల మీద కూర్చుంటే వారికి వెళ్ళి మీరు ఈ విధంగా చేయాలి అని చెప్పిండేది ఎవరు? ఇక్కడ ఫరో వద్ద మోషే అనే ఒక దైవజనుడు, మోషే గారు. ఫరోనే మీ దేవుని దగ్గరికి వెళ్ళి నా గురించి వేడుకో, నేను తప్పు చేశాను అని ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తులు భయంతో ఉన్నప్పుడు సేవకుడు ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నాడో ఆలోచించండి. చూద్దాం ఏం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. వసంత ఋతువు, స్ప్రింగ్ సీజన్ మార్చ్ నెలలో ప్రారంభమైన, ఇందాక నేను అడగకుండానే మీరు నీసాను ఆబీబు ఎలాగైతే చూపించారో ఒక చిన్న ప్రయత్నం చేయండి. నీసాను మాసం అంటే పాత నిబంధన ప్రకారంగా ఆబీబు నెల. ఈ 2025లో ఏ డేట్లో స్టార్ట్ అవుతుందో చెప్పండి ఒకసారి. మార్చి 30 అవ్వాలి నా లెక్క ప్రకారంగా. మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటే, ఉందా ఇంటర్నెట్ ఈ ల్యాప్టాప్లో? ఉందో లేదో నాకు తెలియదు. మార్చ్ 30. ఈ క్యాలెండర్ వచ్చిందంటే మీకు ఇంటర్నెట్ ఉన్నట్లే. నీసాన్ మంత్ స్టార్టింగ్ ఇన్ 2025. నీసాన్ మంత్ లేదా నీసాన్ కార్లు చూపిస్తుంది మంత్ కొట్టకపోతే. మార్చ్ 30 ఏనా? కరెక్టే కొడుతున్నారు. నీసాన్ మంత్ స్టార్టింగ్ ఇన్ 2025 అని కొట్టండి. మీకు అంటే ఇన్ఫర్మేషన్ ఉంది నాకు ఆల్రెడీ. అది చూసారా, 30th మార్చ్ అని వచ్చింది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మార్చ్ 30వ తేదీ, ఇశ్రాయేలీయుల క్యాలెండర్ ప్రకారంగా అది మొదటి నెల, మొదటి దినం. మీకు ఇంకా చెప్పాలంటే ఇది ఒక వసంత ఋతువులో చిగురించే కాలం. ఇదంతా ఈ కాలంలో స్టార్ట్ అవుతుంది. అందరూ చూస్తున్నారుగా. నీసాన్ అనే ఈ నెల
నిర్గమకాండంలో కనపడే ఆబీబు నెల అయితే అది మార్చి 30వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఎవరు ప్రవేశపెట్టారు ఇది? ఈ సంవత్సరంలో ఇది మీకు మొదటి నెల అని చెప్పింది ఎవరు? నిర్గమకాండంలో దేవుడు చెప్పాడు ఇశ్రాయేలులకు. ఒప్పుకుంటారా మీ విషయానికి? దేవుడు చెప్పాడు ఈ విషయానికి. ఇప్పుడు నేను ఇంకొకటి, అదే గూగుల్లో ఉండండి, మమ్మల్ని ఎక్కడ తిరగండి, ఆ సెర్చ్ బార్కి వెళ్ళండి ఒకసారి. ఇప్పుడు నిసాన్ దగ్గర నిసాన్ మంత్ అనేది తీసేసి ఉగాది అని కొట్టండి. ఉగాది స్టార్టింగ్ అవసరం లేదు, స్టార్టింగ్ తీసి ఉగాది ఇన్ 2025 అని కొట్టండి. చూసారా? ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థమవుతుందా? ఉగాది ఎక్కడ చేస్తారు? తెలుగు రాష్ట్రాల్లో చేస్తారు. అమ్మా, ఇక్కడుందా? మార్చి 30వ తేదీన ఏ నెల ప్రారంభమవుతుంది నిర్గమకాండం ప్రకారంగా? ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళండి. ఇందాక సెర్చ్ బార్లో, ఇది ఇంటర్నెట్ చాలా స్లో ఉంది, ఇక్కడ సిగ్నల్ లేదు. ఒకప్పుడు వైర్ ఉంటుండే, పెద్దలు మీరు అందరూ పర్మిషన్ తీసుకోనో లేకపోతే వీలైతే మనకు ఒక ఇంటర్నెట్ కేబుల్ ఇక్కడ ఉందనుకోండి, మనకి ఇలాంటివి చాలా బైబిల్లో ఉన్న సత్యాలు ఉపయోగపడతాయి. ఈరోజు మీకు ఏం చూపించాను? ఐగుప్తీయులు పాటించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో నేను మీకు కొన్నే చూపించా. ఆ బొమ్మలు, దేవతలు, ఇలాంటివన్నీ కొన్నే చూపించా. వాస్తవానికైతే ఐగుప్తు దేశంలో కొన్ని వేల కొద్ది ఉన్నాయట ఆ దేవతలు, దేవళ్ళుగా పిలువబడే బొమ్మలు. అలాంటి సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రాకిపోయింది చూడండి. ఇది మళ్ళీ చూద్దాం. ఇది మనం వచనాలు చదువుతుండగా పిల్లలు, మీరు కంప్యూటర్ ఆపరేట్ చేసే పిల్లలు ఇద్దరు, ఒక సెర్చ్ బార్లో మీరు ఇందాక చేసినట్లే ఇది పెట్టండి, ఉగాది పెట్టండి. ఇంకొక సెర్చ్ బార్లో ఈ నీసాను మాసం పెట్టండి. నిర్గమకాండం 12 2వ వచనం చూద్దాం. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఆ నెల పేరేంటి? 13వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చిదిరి కదా అని నిర్గమకాండంలో కనపడే ఈ ఆబీబ్ అనే నెల ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచనంలో రాజైన అహశ్వరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనుగా ప్రథమ మాసమున, ఇది మనకు అర్థమైతే నీసాను మాసం ఎప్పుడు వస్తుంది? మరొకసారి రిపీట్ చేస్తున్నా, ఎవరైనా మిస్ అయింటే వాళ్ళ కొరకు చెప్తున్నాను. ఇది మార్చి 30వ తేదీన నీసాను మాసం వస్తుంది, నెలలో మొదటిది. కొట్టున్నాను అక్కడ పక్క ట్యాబ్లో చూసుకెళ్ళి, నెలలలో మొదటిది ఇదిగో ఈ దినం ప్రారంభమవుతుంది. దేనికి చేస్తారు ఈ పండుగ? ఇప్పుడు కనపడుతున్న ఈ పండుగ తెలుగు సంవత్సరపు నూతన సంవత్సరం. ఇది న్యూ ఇయర్ ఆఫ్ తెలుగు పీపుల్. వాట్ ఈజ్ నూతన సంవత్సరం ఆఫ్ తెలుగు పీపుల్? ఉగాది. ఇంకొక ట్యాబ్కి వెళ్ళి వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ తెలుగు మంత్స్ అని కొట్టి చూడండి. చైత్రం, వైశాఖం అలా రావాలి. అది వచ్చేంతవరకు మనం ఇక్కడికి వద్దాం. స్పెల్లింగ్ ఏదో తప్పు కొట్టారు, అది కింద వచ్చింది అక్కడ. వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ తెలుగు మంత్స్? వచ్చిందా? లిస్ట్ వచ్చింది చూసారా అక్కడ? కనబడుతుందా మీకు? మొదటి నెల చైత్ర. తెలుగు మంత్ చైత్ర స్టార్టింగ్ ఇన్
విచ్ మంత్ ఇన్ 2025 అని కొట్టి చూడండి. ఉందా ఇక్కడ? మీరు నన్ను చూడండి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి క్రమం, ఇలాంటి పద్ధతిని ఈ భూమి మీద మొదట ప్రవేశపెట్టిన దేవుడెవరు? బైబిల్ దేవుడు. బైబిల్లో ఉన్న మన దేవుడు. బైబిల్లో ఉన్న మన దేవుడు ప్రవేశపెట్టిన ఈ దేవుణ్ణి ఈ లోకం ఏం చేసింది? ఈ లోకం మరచిపోయింది. చూసారా? ద తెలుగు మంత్ ఆఫ్ చైత్ర టిపికలీ బిగిన్స్ ఇన్ లేట్ మార్చ్ అని ఉంది. డేట్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేయండి అమ్మా, ఎవరైనా లింక్. ఇది లేట్ మార్చ్ 30వ తేదీ. నెలలలో మొదటి నెల పేరు ఇశ్రాయేలీయుల క్యాలెండర్ ప్రకారంగా పాత నిబంధనల అబీబు, మన తెలుగు క్యాలెండర్ ప్రకారంగా అది చైత్రం. సరే, ఏ దినము వీళ్ళు గొర్రెపిల్లను తెచ్చుకోవాలి? 10వ దినం. ఏ దినము వీళ్ళు గొర్రెపిల్లను చంపాలి? 14వ రోజు సాయంత్రం దాన్ని చంపాలి. ఏ దినము వీరు పులియని రొట్టెల పండుగ ప్రారంభించాలి? 14వ రోజు సాయంత్రం. ఏ దినము వీరు పులియని రొట్టెల పండుగను ముగించాలి? 21. సో ఆ లెక్కన ఆలోచిస్తే ఇక్కడ ఏదో కొంచెం స్లైట్గా మోడిఫై చేసుకున్నారు. సరే, వెళ్దాం. ఎక్కడికి? మొదటి నెల ఇశ్రాయేలీయుల, లేకపోతే అక్కడికి కూడా వెళ్ళండి. సెకండ్ ట్యాబ్, మార్చ్ 30వ తేదీ. సెకండ్ది అక్కడే. మార్చ్ 30వ తేదీ తెలుగు సంవత్సరానికి ప్రారంభం అనేది కదా ఈ పండుగ చేసేది. దీని మీదనే బేస్ చేసుకుందాం. ఎప్పుడు పక్కకు వద్దాం. మార్చ్ 30వ తేదీ. ఇది నీసాను మాసం. ఇక్కడ ఏ టైంలో చేయమంటున్నాడు? ఈ జంతువును చంపడము ఇవన్నీ సాయంత్రం చేయమంటున్నాడు. మన ప్రకారంగా ఒక దినము అని అంటే, మన ప్రకారం ఒక దినం ఏమంటే ఏమవుతుంది? మనం ఉదయము ఆఫీసులకు వెళ్తాం, చదువుకోవడానికి వెళ్తాం. ఒక పగలు ఉదయం స్టార్ట్ అయ్యి రాత్రి పూర్తయి మళ్ళీ రేపు ఉదయం వస్తే అప్పుడు దాన్ని మనం ఏమని కౌంట్ చేస్తున్నాం? 1 డే కంప్లీటెడ్ అంటున్నాం. ఒకరోజు పూర్తయింది అని అంటాం. కానీ దేవుడు ఇక్కడ సాయంత్రం ప్రారంభించండి అంటున్నాడు. సాయంత్రం ప్రారంభించడము అని అంటే ఇప్పుడు డే ఎప్పుడు పూర్తవ్వాలి? మన ప్రకారంగా ఒక ఉదయము జరిగిపోయి ఆ డే అంతా అయిపోయి రాత్రి కూడా అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ వస్తే అప్పుడు ఒకరోజు అయిపోయింది అని అంటుంటాం మనం సాధారణంగా. 12 గంటలకు లెక్కేసుకున్నా కూడా, 12 నుంచి 12కు లెక్కేసుకున్నా కూడా సాధారణంగా మనం పనులన్నీ ప్రారంభించేది ఇవన్నీ పగలు ప్రారంభించి నెక్స్ట్ డే పగలు వస్తే అప్పుడు 1 డే అయిపోయిందంట. కానీ దేవుడు ఇక్కడ సాయంత్రం ప్రారంభించమంటున్నాడు. సాయంత్రం మొదలు పెట్టాలంటే సాయంత్రం టు 24 అవర్స్ అయిపోవాలి. అప్పుడు ఎప్పుడవుతుంది? నెక్స్ట్ డే ఈవినింగ్ అవ్వాలి. ఈరోజు సాయంత్రం స్టార్ట్ చేస్తే 1 డే పూర్తి అవ్వాలంటే నెక్స్ట్ డే ఈవినింగ్ అవ్వాలి. వెళ్ళండి నాన్న, క్యాలెండర్ చూపించండి ఒకసారి. కొంచెం ఇది చూపించండి. మార్చ్ ఏప్రిల్ కావాలి నాకు. ఇప్పుడు చూద్దాం. మార్చ్ 30 నీసాన్ నెలలో మొదటి దినం. అంటే ఇది మొదటిది. ఒక దినం డే కంప్లీట్ అవ్వాలంటే 30th ఈవినింగ్ నుండి 31st ఈవినింగ్ రావాలి. అంతే కదా? 1 ఫుల్ డే 24 అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే 30వ తేదీ సాయంత్రం మీరు ఒక డే కంప్లీట్ అవ్వడం గురించి మాట్లాడుతున్నాను. 30 సాయంత్రం అయిపోయి, అంటే సాయంత్రం ప్రారంభమై 31 ఈవినింగ్ అయితే ఒక 1 డే కంప్లీట్ అవుతుంది. అలా 10 డేస్ లెక్క ఏమంటున్నాడు? 10 అని అంటే ఎప్పటికి వస్తుంది 10? ఇక్కడికి 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడికి వచ్చింది. ఇక్కడ 10, 11, 12 ఇక్కడికి వచ్చిన తర్వాత 13. ఇప్పుడు 13th వచ్చేసరికి ఎన్ని రోజులు అవుతుంది? 30 నుంచి లెక్కేస్తే 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 అయిందా? 14వ తేదీ సాయంత్రం మీరు దాన్ని చంపండి అని అన్నాడు అక్కడ. అంతేనా? 14వ రోజు సాయంత్రం. మళ్ళీ లెక్కేస్తున్నాను. నీసాను మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మార్చి 30. 30 నుంచి 31కి వచ్చేసరికి 1. ఇది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఇక్కడికి వచ్చిన తర్వాత 14. 14వ తేదీ సాయంత్రం మీరు ఆ గొర్రెపిల్లని చంపాలి. అదే రోజు సాయంత్రం మీరు పులిని రొట్టెలను ప్రారంభించాలి. ఈ లెక్కలు మీరు చూసుకుంటూ వెళ్తే ఒకసారి పక్కకి వెళ్ళి ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. మనకు ఈ సంవత్సరం మట్టలాదివారం ఎప్పుడు వస్తుందో చెక్ చేయండి. పామ్ సండే. అది మ్యాటర్ అక్కడ. ఈ 13 రోజు నుండి 21 అంటే ఏం చేయమన్నాడు? 14వ తేదీ సాయంత్రం మీరు ఆ పులిని రొట్టెల పండుగ ప్రారంభించి ఎన్నో రోజు వరకు కంటిన్యూ చేయాలి? 21వ రోజు వరకు క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి 21వ రోజు వరకు. 13కి 14 డేస్ అయిందా? దీనికి 7 డేస్ కంటిన్యూ చేయమన్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడేం జరుగుతుంది? 20వ తేదీకి వచ్చేసరికి ఈస్టర్ వస్తుంది. నిన్నటి దినాన మన వాక్యం వినేటప్పుడు రొట్టె ఎవరిని సూచిస్తోందని చెప్పాను? రొట్టె యేసుప్రభుని సూచిస్తుంటే సమాధిలోనికి వెళ్ళిన ఆ గొర్రెపిల్ల యొక్క దేహం దేనిని తీసివేయడానికి వెళ్ళింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పులిసిన దాన్ని తీసేయడానికి వెళ్ళింది. పులిసిన దానిని పక్కన పెట్టడానికి. ఏమిటి ఆ పులిసినది? పాపం, సిన్. అదైపోయిన తర్వాత ఈ పులియని రొట్టెల పండుగ అయిపోయినప్పుడే ఈ లెక్కల కౌంటింగ్ ఎంత జాగ్రత్తగా దేవుడు భవిష్యత్తును దృష్టి పెట్టుకొని గొర్రెపిల్లను మీరు సిద్ధపరిచినట్లుగా నేను పరలోకంలో గొర్రెపిల్లను మీ కొరకు సిద్ధపరుస్తున్నాను. అది త్వరలో బలి కొరకు నేను సిద్ధపరుస్తున్నాను. దీని గురించి మనము తిరిగి ప్రభు చిత్తమైతే గుడ్ ఫ్రైడే ముందు రోజు మనము ప్రభు బల్ల కార్యక్రమం ఏడు చేస్తాం కదా. ఇది ఓన్లీ మీకు కొందరికి అర్థం అవ్వచ్చు, కొందరికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిండేది అంత ఈజీగా కనెక్ట్ అవ్వరు కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకొకసారి మనం ఆ రోజు రిపీట్ చేసుకుని జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడున్నాం మనము? నిర్గమకాండము 12వ అధ్యాయంలో. ఏం జరుగుతుంది? ఆ పస్కా పశువును అప్పచెప్పినప్పుడు లేదా బలి చేసినప్పుడు ఇశ్రాయేలీయులు విమోచింపబడుతున్నారు. నిర్గమకాండము 12వ అధ్యాయంలో 37వ వచనం నుండి మనం చూస్తే, అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయారు. వారు పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరింది. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయిరు కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారంను సిద్ధపరచుకుని ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులు అందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లా నన్ను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. ఎందుకో
పదే పదే చెప్తున్నాడు. వాళ్ళేమో అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తుంటే దేవుని దృష్టి అంతా పస్కా పండుగ మీద ఉంది. మీరు బయలుదేరుతున్నారు, ఓకే, కానీ మీరు ఈ విషయం మర్చిపోకండి, పస్కా పండుగ చాలా ముఖ్యం అని చెబుతున్నాడు అక్కడ. ఇది పస్కా పండుగను గురించిన కట్టడ. అన్యుడు ఎవడునూ దాన్ని తినకూడదు, కానీ వెండితో కొనబడిన దాసుడు, సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీయు, కూలికి వచ్చిన దాసుడు దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను. దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకుని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరందరూ పస్కాను తీసుకుంటున్నారు, గొర్రెపిల్లను బలి చేసి తింటున్నారు, రొట్టెలు తింటున్నారు, మేము కూడా దాంట్లో పాల్గొనాలనుకుంటున్నాం అని ఎవరైనా విదేశీయులు వచ్చారనుకోండి, పరదేశీయులు, అప్పుడు ఒక కట్టడ చెప్పాడు, ఇశ్రాయేలీయుల వలె మీరు కూడా దాన్ని తినాలంటే ముందు సున్నతి చేసుకున్నాండి అని అంటున్నాడు. శరీరంకున్న దానిని తొలగించుకొని సున్నతి చేసుకొని వచ్చేసేయండి అని అంటున్నాడు. కానీ ఎందుకో ఇదే క్రొత్త నిబంధన, ఇదే పాత నిబంధనలో సున్నతి గురించి 10వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలో, ద్వితీయోపదేశకాండం 10 శరీర సంబంధమైన సున్నతి అయితే అది పురుషులకు మాత్రమే వర్తించేది. కానీ ఇప్పుడు చూడబోయేది ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో 16వ వచనం మీరు చూస్తే, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. మరి ఇక్కడ చెప్పబడిన ఈ సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి అంటే, హృదయ సంబంధమైన సున్నతి పురుషులకు మాత్రమే వర్తించేదా, స్త్రీలకు వర్తించేది కాదా? అందరికీ వర్తించేది హృదయ సంబంధమైన సున్నతి. ఏమిటి హృదయ సంబంధమైన సున్నతి? ఆయన పరిశుద్ధుడు గనుక నీలో ఉన్న పాపమును తేగగొట్టి నరికివేసి పడేసి నూతనంగా ప్రారంభించాలి. అది చెప్తున్నాడు. ఎందుకు ఈ విషయము? యేసు ప్రభువే పస్కా పశువు అయితే, ఆయనే పులి అని రొట్టె అయితే, గలతీ పత్రికలో ప్రభువునందున్నవారు ఎవరో ఒకసారి 28వ వచనంలో చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో, గలతీ పత్రిక 3:28, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసు ప్రభువునందు మనమంతా ఏకముగా ఉన్నాం. స్త్రీ అని భేదం లేదు, పురుషుడని భేదం లేదు. అందరూ ఇప్పుడు ఎలాంటి సున్నతి చేసుకొని పాల్గొనాలంట? పస్కా పండుగలో హృదయ సంబంధమైన సున్నతి చేసుకొని పస్కా పండుగలో పాల్గొనాలి. కానీ ఇప్పుడు 12వ అధ్యాయం నిర్గమకాండం 12లో కనపడుతున్న పరదేశులకు సున్నతి అనేది పాత నిబంధన కాలం నాటిది. దాని ప్రకారం అక్కడ హృదయ సంబంధమైన సున్నతి గురించి మాట్లాడుతున్నాడా, శరీర సంబంధమైనదా? నిర్గమకాండం 12లో వెరీ గుడ్, అది శరీర సంబంధమైనది. ఆ డివిజన్ చాలా ఇంపార్టెంట్. 48వ వచనంలో 12:48 నిర్గమకాండము, నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపకోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. అటివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. దేశస్థునికి, మీలో నివసించు పరదేశికిని దీని గురించి ఒకటే విధి ఉండవలెనను. ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. ఆనాడే అంటే ఏనాడు? ఆ పస్కా బలి జరిగినప్పుడు
ఉన్న పాటన బయలుదేరారు వాళ్ళు. 13వ అధ్యాయం చదివితే 13వ అధ్యాయంలో ఆ పస్కాను సిద్ధపరిచి ఆ పిండిని పిసికి దగ్గర పెట్టుకొని ఉండగా ఆ రాత్రే మరణదూత ఆ దేశంలో ప్రవేశించగానే ఫరో పిలిచాడు, మీ వలన మా దేశంలో ఉన్న జ్యేష్ఠ సంతానం అంతా చనిపోయారు, మీరు ఉన్న పాటన బయలుదేరి వెళ్ళిపోండి అని. అది ఎక్కడ చదువుకుంటాం మనము? 12వ అధ్యాయం 29-36లో. అంటే పస్కా బలి జరిగినప్పుడు వీరికి విమోచన కలుగుతుంది. 29వ వచనం నుండి చూద్దాం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ, పశువుల తొలి పిల్లలనన్నిటినీ యెహోవా హతం చేశాను. ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు. 30వ వచనం. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. వెంటనే బయలుదేరండి, మీరు ఆలస్యం చేయకండి. ఆ రోజు రాత్రి ఐగుప్తు దేశంలో నుండి వీరికి ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ అనేది లభించింది. ఇండిపెండెన్స్ లభించినప్పుడు దుఃఖమా, సంతోషమా? మహాసంతోషం అది. 32వ వచనం, 12వ అధ్యాయం 32. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయేరి. ఇక రొట్టెలు చేసుకుంటూ కూర్చునేంత టైం కూడా లేదు. ఈ పిండి ముద్దను ఉన్నపాటున అట్లే తీసుకొని వెళ్ళిపోదాం. అలా 35వ వచనంలో, ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకునిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. మిక్కిలి ధనవంతులుగా చేసి పంపిస్తాను అని చెప్పాడుగా దేవుడు. ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాము గారికి చెప్పాడు. ఆ మాటను మరొకసారి చూద్దామా? 15వ అధ్యాయం ఆదికాండం 15-14వ వచనంలో చదవండి సిస్టర్. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అన్నట్లుగానే నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఐగుప్తీయుల వద్ద వెండి నగలను బంగారు నగలను తీసుకొని మిక్కిలి ఆస్తితో బయలుదేరిపోతున్నారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఆ రోజు అర్ధరాత్రి. ఏ రోజు అర్ధరాత్రి? పస్కాను బలి చేసిన తర్వాత ఆ రక్తాన్ని పూసుకున్నారు ఇండ్లకు. మరణదూత ఇశ్రాయేలీయుల కుటుంబాలలోనికి రాలేదు, ఐగుప్తీయుల కుటుంబాలలోనికి సంహారకుడు ప్రవేశించాడు. ఆ రోజు రాత్రి శవము లేని ఇల్లు ఏదీ లేదట. వీరేమో శవాన్ని పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటే, ఇశ్రాయేలీయులేమో మిక్కిలి ఆస్తితో బయటికి వెళ్ళిపోతున్నారు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత వినాలి మాట. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు మన కొరకు పస్కా పశువుగా ఉన్నాడట. ఎక్కడ బలయ్యాడు? సిలువ మీద బలయ్యాడు. ఆ రోజు పస్కా పశువు ఐగుప్తులో బలి చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా మార్చబడిరి? మిక్కిలి ఆస్తితో ధనవంతులుగా మార్చబడిరి. యేసు ప్రభువే మన పస్కా పశువు అయితే, మరి యేసు ప్రభు మన కొరకు సిలువ మీద పస్కా పశువుగా మారి బలి అయినప్పుడు మనల్నందరినీ ఏ విధంగా మార్చాడు? మిక్కిలి ఆస్తిపరులుగా చేశాడు. అది మనకు అర్థం అవ్వాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పస్కా పశువు బలి అయింది పాత నిబంధనలో.
దాని రక్తాన్ని వారి ఇంటి ద్వారబంధముల మీద అంతా పూసుకున్నారు. ఇశ్రాయేలీయులు అందరూ వారి వారి నివాసాలలో ఉన్నారు. ఐగుప్తీయుల ఇండ్లలో సంహారకుడు ప్రవేశించాడు. అదే సంహారకుడు ఇశ్రాయేలీయుల వీధుల్లో కూడా నడుచుకుంటూ పోలేదా? నిన్నటి నుంచి అదే వింటూ వస్తున్నాం. ఇశ్రాయేలీయులు నివసించు గోషెను ప్రాంతంలో కూడా సంహారక దూత నడుచుకుంటూ పోయినప్పుడు ప్రతి ఇంటిని అలా చూసినప్పుడు ఆ ఇండ్ల మీద ఏం కనపడింది? రక్తపు గుర్తు కనబడగానే ఆ సంహారకుడు అలా దాటుకొని వెళ్ళిపోయాడు, పాస్ ఓవర్ ఇంగ్లీష్లో దీన్ని, దాటుకొని వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆ రక్తపు గుర్తు లేకపోయి ఉంటే ఇశ్రాయేలీయులు ఏమయ్యేవారు? మరణంలోనికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రక్తపు గుర్తు ఉండడం వలన ఆ ఇశ్రాయేలీయులు దేనిలోనికి వెళ్ళిపోయారు? మరణంలో నుండి జీవంలోనికి దాటుకొని వెళ్ళిపోయారు. వారు మరణంలో నుండి జీవంలోనికి దాటుకోవడానికి గల కారణం వారి ఇంటి మీద రక్తపు గుర్తుంది. ఆ రక్తం ఎక్కడి నుండి వచ్చింది? గొర్రెపిల్ల యొక్క రక్తం. అది పస్కా రోజు బలి అయిన గొర్రెపిల్ల యొక్క రక్తం వారి ద్వారబంధముల మీద ఉండగా మరణదూత లోనికి రాకుండా దాటుకొని వెళ్ళిపోయింది. తీర్పు ఎవరికి వచ్చింది? ఐగుప్తీయులకు వచ్చింది. ఐగుప్తీయులకు ఎందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది? వారి ఇంటి మీద రక్తపు గుర్తులేదు. ఒకవేళ ఈ విషయం సీక్రెట్గా తెలిసింటే ఎవరికి? ఐగుప్తీయులకు. ఐగుప్తు ప్రజలకు ఇశ్రాయేలీయులు ఈరోజు రక్తపు గుర్తు పెట్టుకొని లోపల ఉన్నారు, వాళ్ళ దేశంలోకి వారు నివసించిన ప్రాంతంలోనికి మరణం రాదట, మనం కూడా ఓ పని చేద్దాము, ఈ సంహారకుడు రాకుండా ఉండాలంటే మన ఇండ్ల మీద కూడా ఇప్పుడు ఏం చేద్దాం? వారు ఏమేం చేయమన్నాడు దేవుడు అక్కడ? సున్నతి పొందినవాడు పాల్గొనాలి, ఇవన్నీ చేయాలి, ఈ కండిషన్స్ అన్నీ చేయాలి. సున్నతి పొందనివాడు పాల్గొనకూడదు. అలా సంహారకుడు ఇశ్రాయేలీయులు దేవుని ప్రజల వద్దకు రాకుండా వారి మధ్యలోనికి వెళ్ళి వారిని సంహరించి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి. దేవుని ప్రజలందరూ ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి దాటుకున్నారు? ఇప్పుడు మరణంలో నుండి జీవంలోనికి దాటుకున్నారు. వీరికి ఏం జరగలేదు? తీర్పు జరగలేదు. జడ్జిమెంట్ నుంచి తప్పించుకున్నారు. వీళ్ళు ఎందుకు తప్పించుకున్నారు? ప్రభు రక్తం అంటే గొర్రెపిల్ల రక్తం వారి మీద ఉంది కనుక. ఇదన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు యోహాను సువార్త, యేసు ప్రభువే మన దేవుని గొర్రెపిల్ల అయితే యేసు ప్రభువే దేవుని, యోహాను సువార్త వరుస క్రమం అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం పస్కా పండుగను అర్థం చేసుకునే విధానం, అంటే గుడ్ ఫ్రైడేని అర్థం చేసుకునే విధానం, త్వరలో మనము జరుపుకోబోయే గుడ్ ఫ్రైడేని అర్థం చేసుకునే విధానం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ గొర్రెపిల్ల దొరికింది మనకు. ఈ గొర్రెపిల్ల కొరింథీ పత్రికల్లో నిన్న దినాన మనం చదువుకున్నప్పుడు 5వ అధ్యాయం మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న ప్రభు అనే మన దేవుడు ఈ గొర్రెపిల్ల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఉండకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అంటే యేసు ప్రభువే దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్లనే పస్కా పశువు అయితే ఈ పస్కా పశువు వధింపబడితే ఈ పస్కా పశువు యొక్క రక్తం ఇండ్ల మీద ఉండాలట. ఎవరా ఇల్లు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో, హెబ్రీ పత్రిక 3:6, 6వ వచనంలోని చివరి మాట, మనమే ఆయన ఇల్లు. అలా హెబ్రీ పత్రిక దాటుకొని యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, మనమే ఆయన ఇల్లు అయితే ఈ ఇంటి మీద, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలోని చివరి మాట, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును.
అలా పవిత్రులుగా చేయటం అనే దాని గురించే సాదృశ్యంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రభు రక్తంలో కడుగబడుటకు వెళ్ళి బాప్తిస్మం తీసుకుంటున్నాం. ఆ బాప్తిస్మాన్ని బైబిల్ గ్రంథంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. దీంతో పాటు ఒకసారి గలతీ పత్రికలోకి వెళ్దాం. ఈ వరుస క్రమం, ఇదొక సీక్వెన్స్. 27వ వచనం. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు, గలతీ పత్రిక 3:27లో ఒక్క నిమిషం అందరు తీయండి సిస్టర్. గలతీ పత్రిక 3:27లో అందరు తీసారా? అసలు బాప్తిసం తీసుకున్న వాళ్ళు మరణంలో నుండి జీవంలోకి ఎందుకు దాటుకుంటారు? అసలు ఎందుకు తీసుకోవాలి? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇన్ని ప్రశ్నలు రావచ్చు, తీసుకున్న వాళ్ళకు రావచ్చు, తీసుకోకుండా ఎదురు చూస్తూ ఇంకా టైం ఉందిలే అనుకునే వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్లు రావచ్చు. ఈరోజు ఇవన్నీ వరుస క్రమంలో చూసుకుంటూ వచ్చాము. ఎక్కడి నుంచి ప్రారంభించాము? క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 1వ అధ్యాయానికి వచ్చేసరికి, ఇదిగో లోక పాపం మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమైంది? ఈ గొర్రెపిల్ల పస్కా పశువుగా వధింపబడింది. ఆ పస్కా పశువు యొక్క రక్తం యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూసాము. ఆ రక్తము ప్రతి మనిషిని ఏం చేస్తుందట? పవిత్రులుగా చేస్తుంది. పవిత్రులుగా ఎలా జరుగుతుంది అని అంటే, ప్రభు రక్తాన్ని సూచించుచున్న బాప్తిస్మం అనే నీళ్ళల్లో మనం కడిగి మన పాపములను విడిచిపెట్టి బయటికి వచ్చినప్పుడు పాత ప్రాచీన స్వభావాన్ని మనం అక్కడ పాతిపెట్టిన తర్వాత నీళ్ళలో నుండి బయటకు వచ్చేటప్పుడు ఏ శరీరమును ఎవరిని ధరించుకొని వస్తామో చెబుతున్నాడు గలతీ పత్రిక 3:27లో. గలతీ పత్రిక 3:27, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మరి క్రీస్తును ధరించుకొని ఉన్నప్పుడు మన ప్రభు చనిపోయి ఉన్నాడా, బ్రతికి ఉన్నాడా? క్రీస్తును ధరించుకున్నాము అని ఉంది అక్కడ బైబిల్లో. బాప్తిజం తీసుకున్నవారట గలతీ పత్రిక 3:27లో, బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి దేనిని ధరించుకొని వచ్చాడు? మరియమ్మ గర్భాన ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా, శరీరధారిగా మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా నివసించాడని యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు అని ఉంది కదా మనకు యోహాను సువార్తలో. బాప్తిసం పొందుకున్న తర్వాత మనం ధరించుకునేది ఎవరి శరీరమట? గలతీ పత్రిక ప్రకారంగా ప్రభు యొక్క శరీరం. ప్రభు యొక్క శరీరం కనుక మన ప్రభువు సజీవంగా ఉన్నాడా, చచ్చిపోయి ఉన్నాడా? సజీవంగా ఉన్నాడు కనుక సజీవంగా ఉన్న ప్రభువే మనం ధరించుకొని ఉంటే, ప్రభువునే మనం ధరించుకొని ఉంటే ఇక మనకు చావు ఎక్కడిది? అందుకే మనము దేనిలోనికి నుండి దేనిలోకి దాటుకున్నట్లు, మరణంలో నుండి జీవంలోనికి దాటుకున్నాం. మరణంలో నుండి జీవంలోనికి దాటుకున్నాం. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త, దీని కంటిన్యూషన్ చెప్తాను. దీని కంటిన్యూషన్ 5వ అధ్యాయం, తెలిసిన వచనమే, 24వ వచనం. యోహాను సువార్త 5:24లో మధ్యలో నుండి మనం చూస్తే మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని చూసారా? ఎందుకు మరణంలో నుండి జీవంలోనికి దాటుకున్నాడు? రోమాపత్రిక 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ప్రభు యొక్క రక్తంలో నివసించుచున్న ఐగుప్తులో ఇశ్రాయేలీయులు, ఆ ఇంటిలో ద్వారబంధముల మీద రక్తము, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క రక్తంలో మన ఇంటిని కడిగి పవిత్రపరచుకోవటం వలన మనలోనికి ఇప్పుడు ఏమి రాకుండా మనం తప్పించుకుంటున్నాం? ఒకటి మరణం, మరొకటి తీర్పు, జడ్జిమెంట్ రాకుండా దాటుకుంటున్నాం మనం. అదే పాస్ ఓవర్. దేవుడు తన చివరి రాకడ, యేసు ప్రభు తన చివరి రాకడలో ప్రయాణం చేసుకుంటూ మన దగ్గరకు వచ్చినప్పుడు మన దేహంలో మన ఆత్మీయ స్థితిని ఆయన గమనించినప్పుడు
మన ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు ప్రభు రక్తంలో ఈ ఇల్లు కడుగబడిందా లేదా అని గమనిస్తే ఎవరెవరైతే ఆ రక్తంలో కడుగబడి ఉన్నారో ఆ కడుగబడిన వారి దగ్గర నుండి పాస్ అయిపోతాడట. ఏది? మరణదూత దాటుకొని వెళ్ళిపోతాడు. దీనికి సాదృశ్యంగానే ఒకప్పుడు ఒక ఛాయలాగా, ఒక నీడలాగా జరిగినదే ఈ పస్కా అనేటువంటి కార్యక్రమం. అర్థమవుతుందా? వచ్చేద్దామా నిర్గమాకాండము 13వ అధ్యాయం. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం ఈరోజు నిర్గమాకాండం 13లో. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి. ఇక్కడ మళ్ళీ ప్రథమ సంతతి వస్తుంది. నిన్న ఒక ప్రథమ సంతతి వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది అనుకోండి. ఏ ప్రథమ సంతతి అంతరించిపోయింది? దాని గురించి చెప్పాను. ఇశ్రాయేలీయులను విమోచించడానికి జ్యేష్ఠ కుమారుడు బలయ్యాడని. అంటే ఇశ్రాయేలీలో పాపం లేదనా? పాపం ఉంది కనుకనే ఐగుప్తీయులకు మీకు ఏమాత్రం తేడా లేదు. మీరు కూడా ఈ మరణం అనే తీర్పు నుండి తప్పించబడాలంటే ఇదిగో ఆ రక్తపు గుర్తు వేసుకోండి. ఆ రక్తపు గుర్తు లేకపోయి ఉంటే మీ జ్యేష్ఠ సంతానం కూడా పోవడమే, మీ జ్యేష్ఠ సంతానం కూడా కన్ను మూయడమే. అంతే కదా? మీరు వింటున్నారా? ఏదో డిస్ట్రాక్ట్ అవుతున్నారా అనుకుంటున్నాను నేను. వినండి జాగ్రత్త. నేను వారి జ్యేష్ఠ సంతానాన్ని సంహరించినప్పుడు మీ బిడ్డలు నేను కాపాడాగా, మీ జ్యేష్ఠ సంతానాన్ని అయితే నేను కాపాడాగా. కాబట్టి ఇప్పుడు మీ జ్యేష్ఠ సంతానాన్ని, మీ మొదటి బిడ్డను, మీ కుమారుణ్ణి ఇప్పుడు మీరు నాకు ప్రతిష్ఠించండి. దే ఆర్ మైన్. మిమ్మల్ని డెలివరీ చేయడానికి, విమోచించడానికి వారి పెద్ద కుమారుణ్ణి బలి చేశాను. కాబట్టి దానికి బదులుగా మీ పెద్ద కుమారుని నాకు సమర్పించండి. అది కండిషన్ ఇక్కడ. ఈ రెండు పెద్ద కుమారులు ప్రభువునందు ఎలా నెరవేర్చబడ్డాయో అన్న విషయం ఒకదాని గురించి నిన్న విన్నాం. విమోచించుటకు వారి జ్యేష్ఠ సంతానం చనిపోతే భూమి మీద ఉన్న లోకంలో ఉన్న ప్రతి పాపిని విమోచించడానికి యేసు ప్రభు అనే జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు మన కొరకు అని నిన్న చెప్పా. ఈరోజు చెప్పబోయేది ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ కుమారుడు దేవునికి అంకితమట. అలానే భూమి మీదికి జ్యేష్ఠ కుమారుడుగా వచ్చిన యేసు ప్రభు భూమి మీద బ్రతికున్నంత కాలం ఆయన పలికిన మాటే, ఇదిగో నేను ప్రభు నన్ను అభిషేకించగా వచ్చాను మీ కొరకు. నన్ను నేను ఇప్పుడు మీ కొరకును ఆ దేవుని కొరకును ప్రతిష్ఠించుకుంటున్నాను, అప్పగించుకుంటున్నాను. లూకాసు వార్త. మనిషి కుమారుడుగా ఉన్నాడు కనుక చూద్దామా? 4వ అధ్యాయం లూకాసు వార్త 4:18 వచనంలో, లూకాసు వార్త 4:18, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఇంకా దానితో పాటు ఆయన సిలువ మీద వేలాడుచు పలికిన మాట మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 46వ వచనంలో, మత్తయి సువార్త 27:46, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ప్రభు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కైక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. మనము ఈ భాగాన్ని ప్రారంభించుకున్నప్పుడు, దేవుని ప్రజలతో దేవుని నివాసం అనే విషయాన్ని ప్రారంభించుకున్నప్పుడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అనే విషయం, ఆ ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు పంపించు నీ దేశంలో నుండి. ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు, ఒకవేళ నీ జ్యేష్ఠ కుమారుడిని పంపించకపోతే నీ జ్యేష్ఠ కుమారుడిని తీసుకుంటానని ముందుగానే చెప్పాడు. చెప్పలేదా? చెప్పాడు. అలా చెప్పినప్పుడు
ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైతే యేసు ప్రభువుకున్న మరో పేరే ఇశ్రాయేలు. యేసు ప్రభు గురించి ఎన్నిసార్లు పేర్లు విన్నాం మనము, లేదా ఎన్ని రకాల పేర్లు వినింటాం? మెస్సయ్య అని, క్రైస్ట్ అని, ఇమ్మానుయేల్ అని, యేసు అని, తెలుగులో అయితే క్రీస్తు అని, ఇలాంటి పేర్లు ఎలాగైతే విన్నామో యేసు ప్రభు కూడా ఇశ్రాయేలు అని పేరు కలిగిన వాడు. చూద్దాం ఆ మాట. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. యేసు ప్రభు కూడా ఇశ్రాయేల్ అనే పేరు ఎలా చెప్పగలం? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 14-15 వచనాలు రెండు కలిసి ఉన్నాయి, చూద్దాం. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. ఇక్కడ పేరు లేదు. మత్తయి సువార్త 2:14-15 వచనాలలో అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ఉంది అక్కడ. ఇది ఎవరో ప్రవక్త రాశారట ఈ మాట, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలుస్తానని. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలుస్తానని. అందుకే మరియమ్మ యోసేపు గారు ఇద్దరు హేరోదు రాజు శిశువుని చంపాలనుకుంటున్నప్పుడు శిశువుని తీసుకొని ఐగుప్తుకు పారిపోతారు. ఆ తర్వాత హేరోదు రాజు చనిపోతాడు. చనిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ దేవదూత ప్రత్యక్షమై నిన్ను చంపాలనుకుంటున్న వారు వెళ్ళిపోయారు, మీరు ఐగుప్తులో నుండి వచ్చేయండి అంటేనే కదా వాళ్ళు మళ్ళీ ఐగుప్తులో తిరిగి వస్తారు. క్రిస్మస్ అప్పుడు విన్నాంగా ఇలాంటి సందేశాలన్నీ. ఇలా ఐగుప్తు నుండి పిలుస్తాడు అని ఒక ప్రవక్త రాశాడు. ఆ ప్రవక్త ఐగుప్తులో నుండి పిలిచేటప్పుడు ఏ పదాన్ని ఉపయోగించాడో ఒకసారి మనం బైబిల్లో నుండి చూద్దాం. ఎవరు ఆ ప్రవక్త? హూ ఇస్ దాట్ ప్రాఫెట్ అని చూస్తే 11వ అధ్యాయము హోషేయ గ్రంథం. ఒక్క నిమిషం సిస్టర్, అందరి దీవెనండి. హోషేయ గ్రంథం 11, పేజ్ నెంబర్ 750, 750. నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని అని మత్తయి సువార్తలో ఉన్న మాట ఏ ప్రవక్త రాశాడో వెతికితే ఆ ప్రవక్త ఆ కుమారుని పేరు చెప్తున్నాడు ఇక్కడ. ఆ కుమారుని పేరు 11వ అధ్యాయం 1వ వచనం చదవండి సిస్టర్. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. ఈ వచనంలో ఎవరు బాలుడై ఉండగా? ఇశ్రాయేలు బాలుడుగా ఉంటే ఐగుప్తు నుండి పిలిచాడట. మరి ఐగుప్తులో బాలుడుగా ఉన్నది ఎవరు? మత్తయి సువార్త ప్రకారంగా యేసు ప్రభుని హోషేయ గారు ఏమని పిలుస్తున్నారు ఇక్కడ? ఇశ్రాయేల్ అంటున్నాడు అక్కడ. మీకు అర్థమైందా? యేసు ప్రభు కూడా ఇశ్రాయేలే అనడానికి ఆధారం మత్తయి సువార్త 2లో నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని అన్నప్పుడు ఈ కుమారుని గురించి రాసిన ప్రవక్త ఎవరు? హోషేయ గారు. హోషేయ గారు ఈ కుమారుని పాత నిబంధనలు ఏమని పిలుస్తున్నాడు? ఇశ్రాయేలు. మరి నిర్గమాకాండంలో మనం చూసేటప్పుడు ఇశ్రాయేలు ఏ కుమారుడట? జ్యేష్ఠ కుమారుడు. ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు. ఆ ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైతే ఇప్పుడు నేను అడుగుతాను, యేసు ప్రభు దేవుని కుమారుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆదాము గారి తర్వాత వచ్చిన వ్యక్తి, ముందున్నటువంటి ఏ నాటి నుండో ఉన్న వ్యక్తి, ఆత్మరూపిగా అయినా కూడా ఏ నాటి నుండో ఉన్న వ్యక్తి, ఏ నాటి నుండో ఉన్న వ్యక్తి అన్నప్పుడు జ్యేష్ఠుడు ఎవరవుతారు? ఇప్పుడు యేసు ప్రభు అవుతాడు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఇదంతా విన్న తర్వాత ఒక డౌట్ వస్తుంది. ఓ యేసు ప్రభు కుమారుడా, దేవుడు కాదా అనే డౌట్ వస్తుంది. వెంటనే వస్తుందా? కాదు, రావచ్చు. వస్తే ఈయనేమంటాడో మళ్ళీ అని చెప్పి సైలెంట్ కూడా ఉండొచ్చు. ఈ పాత నిబంధనలో ఈ కాంబినేషన్స్ అన్నీ ఎలాంటి కాంబినేషన్? ఇశ్రాయేల్ నా జ్యేష్ఠ కుమారుడు, తర్వాత మనిషిగా పుట్టాలి, ఇవన్నీ పాత్రలు పోషించడానికే యేసు ప్రభు మనిషిగా పుట్టాడు. కానీ మరియమ్మ గారికి పురుషుని ప్రమేయం లేకుండా పుట్టిన సంతానంగా, నిజమా కదా? కన్యమరియ గర్భాన కదా ప్రభు వచ్చింది. కన్యమరియ గర్భాన వచ్చినప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి
అమ్మ నీకు ప్రదానం మాత్రమే జరిగింది, వివాహం అవ్వలేదు. ఈ కుమారుడు పుట్టాడు. ఈ కుమారుడు ఎవరికి బిడ్డ అన్నారనుకోండి ఎవరన్నా ప్రశ్న. ఇప్పుడు మరియమ్మ గారు ఏం చెప్పాలి? నా ఒడిలో ఉన్న ఈ పసిబిడ్డ ఎవరి బిడ్డ అంటే అని చెప్పాలి. ఇప్పుడు ఈ మరియమ్మ గారు ఏం చెప్పాలి? ఇప్పుడు దేవుని కుమారుడండి, దేవుని బిడ్డ అని చెప్పాలి. ఆ విధంగా యేసు ప్రభు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. మీకు అర్థమైందా? అది మ్యాటర్. అంతే కదా. మరియమ్మ ఒడిలో అంతెందుకు, ఎవరో సంగతి పక్కన పెట్టు, యోసేపు గారితో కదా ప్రదానం చేయబడింది. దేవదూత చెప్పిన తర్వాతనే కదా యోసేపు గారు మరియమ్మ గారిని మళ్ళీ దగ్గర తీసుకున్నది. దానికి ముందు యోసేపు గారు ఎలా ప్రవర్తించారు? ఈవిడని విడనాడాలి అని ఆలోచించాడు. ఎప్పుడైతే దేవదూత వచ్చి ప్రత్యక్షమై నీ భార్య పవిత్రురాలు అనే విషయం చెప్పినప్పుడు నీతిమంతుడు కనుక నమ్మి గర్భమందు పెరుగుచున్న శిశువు ఈయన మామూలు మనిషి కాదు, నా బిడ్డ కాదు, దేవుని బిడ్డ, దేవుని కుమారుడు. అలా యేసు ప్రభు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఆల్ రైట్. ఇప్పుడు నిర్గమకాండం. నా జ్యేష్ఠ సంతానాన్ని ఈ లోకానికి నేను సమర్పించడానికి సూచనగా ఇశ్రాయేలులో ఉన్న ప్రతి కుటుంబం ఇప్పుడు ఏం చేయాలి? తమ జ్యేష్ఠ పుత్రుని దేవునికి ప్రతిష్ఠించాలట. 13వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించు, అది నాదని చెప్పారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు దేవునికి ప్రతిష్ఠితుడై దేవుని పని ఎలాగైతే పూర్తి చేశాడో ఆ విషయం అర్థం అవ్వడానికి భూమి మీద ప్రతి జ్యేష్ఠ సంతానం ప్రభువును సూచించే విధంగా ప్రతిష్ఠింపబడాలట. ఈ మాటలు చూసినప్పుడు ఇంకా 2వ సంతానం 3వ సంతానం దేవునికి ప్రతిష్ఠితులు కాదా? అంటే దేవునికి 2వ వాళ్ళు 3వ వాళ్ళు 4వ వాళ్ళు ఇష్టం లేదా అనే డౌట్లు వస్తాయి. 2 విషయాలు జరుగుతున్నాయి ఐగుప్తులో. ఒక జ్యేష్ఠుడేమో హతమార్చబడ్డాడు, ఐగుప్తీయుల జ్యేష్ఠ సంతానం. ఇంకొక జ్యేష్ఠుడేమో విమోచింపబడుతున్నాడు. మన నిమిత్తము యేసు ప్రభు దోషిగా ఉన్నదేమో, మన పాపములు మోసిన రూపమేమో నిన్నటి రోజు విన్నాం మనం. నిన్నటి ఎపిసోడ్ విన్న వాళ్ళకి అర్థమవుతుంది. పాపాత్మలను చంపాడు, తన ప్రజలను విమోచించాడు. అది ఎస్టర్డేస్ మెసేజ్, నిన్నటిది. మన దోషములను ఆయన మోసి, మన పాపములను ఆయన మోసి మన కొరకు పాపముగా చేయబడ్డాడు. అలానే యేసు ప్రభు తనను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. యోహాను సువార్త 17:4 చూసాంగా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా, నీవు నాకు ఇచ్చిన పని, నువ్వు నాకు పని అప్పచెప్పని నేను పూర్తి చేశా. నన్ను నేను నీకు అప్పగించుకొని నా సర్వస్వం నువ్వు చెప్పినట్లుగా చేయడానికి నేను పూర్తి చేసేసా, పని ముగించా. దేవునికి తనను తాను ప్రతిష్ఠించుకొని భూమి మీద జీవించాడు ప్రభు. లోకంలో జరిగే పాపాలకు తనను తాను ప్రతిష్ఠించుకోలేదు. ఒక జ్యేష్ఠుడు ఐగుప్తులో చనిపోయాడు, ఇశ్రాయేలులో ఉన్న జ్యేష్ఠుడు అంకితం అవుతున్నాడు. త్యాగమైనది యేసు ప్రభు అనే జ్యేష్ఠుడు, మన కొరకు ప్రతిష్ఠించుకున్నది జ్యేష్ఠుడు. ఈ 2 కాంబినేషన్స్లో కనబడుతున్నాడు యేసు ప్రభు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఒక రకంగా చెప్పాలంటే దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులైనా ఇశ్రాయేలీయులు కాని వారైనా అందరూ సమానమే. అందరి కొరకు త్యాగమవుతున్నాడు, అందరి కొరకు మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. అందరి కొరకు మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. 13వ అధ్యాయం 3వ వచనం నిర్గమకాండ. మోషే ప్రజలతో ఇట్లానండి, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను. పులిసినది ఏది తినవద్దు,
ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా, యెహోవా నీకిచ్చినని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకునవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. ఏ 7 దినములు ఇవి? 14వ తేదీ సాయంత్రం నుండి 21వ తేదీ 21 దినం వరకు. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటిని 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యుద్ధ కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యుద్ధ కనబడకూడదు. మరియు ఆ దినమున నేను ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను. కుమారునికి తెలియజెప్పాలట. మనం కూడా ప్రభు బలలో పాల్పంచుకునేటప్పుడు పిల్లలు వచ్చి అడుగుతారు, మమ్మీ నాకు ఇవ్వు అని. చిన్నపిల్లలు అయితే అడుగుతారు, తెలియదు కాబట్టి. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆ పిల్లలు కాస్త అర్థమవుతుంటుంది, ఇది బాప్తిసం తీసుకున్న తర్వాతనే చేయి వేయాలని. ఎందుకు? మనం చెప్తూ వస్తున్నాం, ఈ రొట్టె ఇంట్లో చపాతీలు జొన్న రొట్టెలు చేసుకున్నట్లు కాదు నాయన, ఇది ఇంట్లో కాదు, ఇది మందిరం, ఇది ప్రభు శరీరాన్ని సూచించేది అని చెప్తున్నప్పుడు వారికి మెల్లిమెల్లిగా అర్థమవుతూ వస్తుంటుంది. అలా చెప్పినప్పుడు వారు కొంచెం పెరిగి పెద్దవారైన తర్వాత నేను కూడా పాపినే అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. నేను కూడా పాపినే అనే విషయం తెలుసుకున్న తర్వాత హృదయ సంబంధమైన సున్నతిలోని ప్రవేశిస్తారు. ఏమిటా హృదయ సంబంధమైన సున్నతి? వెళ్ళి బాప్తిస్మం ద్వారా దానిని పాతిపెట్టి క్రొత్త జన్మతో బయటికి వచ్చి ప్రభువును ధరించుకొని ఉన్నారుగా. బాప్తిస్మం తీసుకున్న మీరందరూ ఇప్పుడు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని గలతీ పత్రికలో చూసాం. అలా ప్రభువును ధరించుకున్న తర్వాత వచ్చి ప్రభు యొక్క శరీరాన్ని మనం స్వీకరించుటకు అర్హత సంపాదిస్తాం. ఆల్ రైట్, దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. మీ బిడ్డలు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఈ విషయం చెప్పాలి అంటున్నాడు అక్కడ నిర్గమకాండం 13లో. ఇప్పుడు మనం చెప్పవలసినది ఐగుప్తులో వీరు బయలుదేరిన సందర్భమా, లేకపోతే ప్రభువు మనల్ని పాపమనే దాసగృహం నుండి విమోచించిన దాని గురించి చెప్పాలా? పాపమనే దాసత్వం నుండి ప్రభువు మనల్ని విమోచించిన దాని గురించి మన బిడ్డలకు చెప్పాలి. పుట్టుపూర్వతరాల గురించి చెప్పాలనుకుంటే ఐగుప్తులో ఇలా జరిగింది నాయన, దానికి సాదృశ్యంగానే నిజస్వరూపం ఒకటి జరిగింది క్రొత్త నిబంధనలో. యేసు ప్రభు అనే గొర్రెపిల్ల మన కొరకు చనిపోయాడు. ఆ శరీరం ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఆనాడు వారు ఐగుప్తనే దాసగృహంలో నుండి విడిపించబడ్డారు. ఈరోజు నేను పాపమనే సాతాను యొక్క రాజ్యంలో నుండి, దాసగృహంలో నుండి యేసు ప్రభు నన్ను విమోచించాడని చెప్పాలి. అది వాళ్ళు అడుగుతారు, మీరు చెప్పాలి. కండిషన్ చూడండి ఎలా ఉందో. 9వ వచనం, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించెనను డకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగా నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉంటుంది. 8వ వచనం చివరిలో ఉంది, నీ కుమారునికి తెలియజెప్పవాలను. కుమారునికి అంటే గర్ల్స్కి చెప్పకూడదని కాదండి ఇక్కడ బైబిల్లో. ఇది బాయ్స్కి చెప్పమన్నాడు. నాకెందుకు చెప్తావు డాడీ అనకూడదు, కూతురులు. ఇక్కడ కుమారుడు అనున్న విషయము పిల్లలు అని అర్థం. కుమారులైనా కుమార్తెలైనా అందరూ విని నేర్చుకోవాల్సిందే, అది మ్యాటర్ అక్కడ. 10వ వచనం, కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమును ఆచరింపవలను. 11వ వచనం దగ్గరికి వద్దాం. యెహోవా నీతోను నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలను. వారిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద పిల్ల తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను. అలా అన్ని కట్టడలు చెప్తూ అట్లు దానిని విడిపించిన ఎడల దాని మెడను విరుగుదీయవలను. నీ కుమారుల్లో తొలిచూలిన ప్రతి మగవారిని వెల ఇచ్చి విడిపింపవలను. ఇవన్నీ చేస్తుంటే ఏంటి ప్రభా ఇదారంటే, ఇదిగో మీ కొరకు సిలువ మీద ఆయన నలుగగొట్టబడుతున్నాడు. అది చెప్పాలి ఒకరోజు. 14వ వచనం మళ్ళీ చెప్తున్నాడు చూడండి, ఇక మీద నీ కుమారుడు ఇది ఏమిటి నాన్న అని అడిగినప్పుడు, నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించాను. బయటికి రప్పించడాన్ని ఏమంటారు? స్వతంత్రులుగా చేయటం అంటారు. స్వతంత్రులుగా చేయటం. ప్రభు యొక్క శిలువ బలియాగం ద్వారా మనం ఏమైనా స్వతంత్రులుగా అయ్యామా? బైబిల్ ప్రకారంగా చూద్దాం ఒకసారి, ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. గలతీ పత్రిక 5వ అధ్యాయం
గలతీ పత్రిక 5 మొదటి వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. యేసు ప్రభు మనలను ఏం చేశాడట? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దాని గురించి చెప్తూ నిర్గమకాండం 13లో 14వ వచనంలో, నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి, బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తుల నుండి మనలను బయటికి రప్పించెను. ప్రియులారా, మనం 15th ఆగస్ట్ జరుపుకున్నప్పుడు మన పిల్లలు అడుగుతారా అడగరా? చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ జెండాలు ఇచ్చారు, పాకెట్కి పెట్టుకున్నాను, చాక్లెట్లు ఇచ్చారు, బిస్కెట్ ఇచ్చారు స్కూల్లో, మేమందరము స్కూల్కి వెళ్ళాము, ఇవన్నీ చెప్తారు. ఇంతకేంటి మా ఎందుకు ఇచ్చారు? లేదా టీచర్లైనా అడుగుతారు కదా చిన్నపిల్లలైతే. అప్పుడు చెప్తాం, ఆ రోజు మనకు ఇండిపెండెన్స్ వచ్చిందని. ఎలాగైతే మర్చిపోకుండా దాని విషయం జ్ఞాపకం చేసుకుంటున్నామో, దానికంటే ఎన్నో ఏండ్ల క్రితం ఐగుప్తు బానిస గృహంలో ఉన్న, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు విడిపించిన సంగతిని పిల్లలకు చెప్పి తీరాలట. దీన్ని మర్చిపోకండి, ప్రతి ఏటా జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు అక్కడ. 15వ వచనం, నిర్గమకాండం 13:15. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరచుకునగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలి చూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారుల్లో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుతానని చెప్పవలను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తుల నుండి బయటకు రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాట పత్రికగాను ఉండవలను అని చెప్పాను. మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. నిన్న పస్కా పండుగ జరుపుకున్నప్పుడు ఎలా తినమని చెప్పాడు? నడుము కట్టుకొని, కర్రను పట్టుకొని, చెప్పులు తొడుగుకొని, వేగంగా చేదు కూరలు తీసుకొని తినమంటున్నాడు. అప్పుడు అందరూ వచ్చి, ఏం రోజు మామూలు కూర్చొని ముచ్చట పెట్టుకొని తింటూ ఉంటాం కదా, ఈరోజు ఎందుకు ఇవన్నీ చేస్తున్నామని అడిగితే వాళ్ళకి జ్ఞాపకం చేయాలట. దేని గురించి జ్ఞాపకం చేయాలి? దేవుడు మనల్ని విమోచించాడు జ్ఞాపకం చేయాలట. పస్కాను జ్ఞాపకం చేయాలట. పస్కాను జ్ఞాపకం చేయాలి అనే విషయం ఇక్కడ ఎలాగైతే చెప్పాడో, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పస్కా పశువు ఎవరని చెప్పుకుంటున్నాం అప్పటి నుంచి? యేసు ప్రభు పస్కా పశువు గనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:24లో యేసు ప్రభు ఆ రోజు అప్పగింపబడిన రాత్రి ఏం చెబుతున్నాడు చూడండి అక్కడ, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయడని చెప్తున్నాడు. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు జరిపించిన పస్కాను మర్చిపోకూడదు. క్రొత్త నిబంధనలో ఉన్న మనం యేసు ప్రభు అనే పస్కా పశువు యొక్క బలిని మర్చిపోకూడదు. వారు దానిని జ్ఞాపకం చేసుకోవాలి. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనం దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ వారికి ఏం జరిగింది? విమోచన, స్వాతంత్రం కలిగింది. ఇక్కడ మనకు జరిగిండేది అదే మరణంలో నుండి, తీర్పులో నుండి దాటుకున్నారు ఆనాడు ఇశ్రాయేలీయులు. యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా మనకు కూడా కలిగినది మరణంలో నుండి జీవంలోనికి దాటుకున్నాం. చూద్దాం, తీర్పులో నుండి దాటుకున్నాం. నిర్గమకాండం 13:17వ వచనం నుండి, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని, ఒక్కసారి వీలైతే మీరు వరల్డ్ మ్యాప్ చూపించండి మా ఒకసారి. ఈ సందర్భంలో చదువుకుందాం, వాళ్ళు వరల్డ్ మ్యాప్ చూపించేలోపు. నిర్గమకాండం 13:17వ వచనం నుండి, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీయుల దేశం సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను. ఈ పాయింట్ దగ్గర ఒక క్షణం ఆగుదాం. 19వ వచనం దగ్గర మీరు త్వరగా మ్యాప్ రెడీ చేసి పెట్టండి. అప్పుడు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను. యోసేపు ఎముకలను ఎందుకు తీసుకురావాలి? దానికి ఒక కారణం ఏముందంటే, 50వ అధ్యాయం ఆదికాండంలో ఇశ్రాయేలులతో యోసేపు గారు కన్ను మూసేటప్పుడు ఒక వాగ్దానం చేయించుకుంటాడు. ఆదికాండం 50:25వ వచనం, పేజ్ నెంబర్ 44.
మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనేను. ఐగుప్తులో నా ఎముకలను విడిచిపెట్టకండి, మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అని అక్కడ ప్రమాణం చేయించుకున్నాడు. అందుకే ఇప్పుడు వీరు ఐగుప్తుల నుండి వెళ్ళేటప్పుడు ఈ మోషే గారు యోసేపు గారు ఎముకలను తీసుకొని పోతున్నారు. ప్రియులారా, మీరు గమనించండి ఒకసారి, మ్యాప్ చూస్తారా? లైట్ ఆఫ్ చేయండి అన్న. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రోజు చూస్తున్నాగా ఈ మ్యాప్ని కొంచెం దగ్గరికి, నాకు ఈ స్టిక్ అందే అంత దూరంలో తీసుకురావాలి మీరు. ఇజ్రాయెల్ని, ఐగుప్తును ఇజ్రాయెల్ని దగ్గర తీసుకురావాలి. ఇది ఈజిప్ట్. ఇంకా కొంచెం స్టిక్ వైపు తీసుకురండి, ఇంకా కొంచెం నాకు స్టిక్ అందే విధంగా. ఇక్కడ ఈజిప్ట్ ఉంది కదమ్మా, ఇది గోషేను ప్రాంతం అని రోజు చెప్తున్నానుగా. ఈ గోషేను ప్రాంతంలో ఇలా నడుచుకుంటూ ఇక్కడ గాజా అని కనపడుతుంది, చూసారా? గాజా ఇప్పుడు భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నాయి, చూసారా? ప్రజెంట్ ఇజ్రాయెల్కి పాలెస్టైన్స్కి, ఇజ్రాయెల్కి పాలెస్టైన్కి జరుగుతున్న గాజా యుద్ధం ఇక్కడే, ఇదే ఈ ప్రాంతమే. ఇది ఐగుప్తు, గోషేను ప్రాంతం. ఈ గోషేను ప్రాంతంలో నుండి చాలా దగ్గర వీరు ఈ కనాను దేశంలోకి వెళ్ళిపోవడం, చాలా దగ్గర. కానీ ఇక్కడ ఫిలిస్తీన్లు ఉన్నారు. ఈ ఫిలిస్తీయులను చూసి ఇశ్రాయేలీయులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో అని నిర్గమకాండం 13-17 వచనం, హౌ టు అండర్స్టాండ్ దట్ రెఫరెన్స్, ఆ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నాను మీకు. ఈ కర్ర ఇంకొంచెం పొడవు ఉంటే బాగుంటుండే. దొరుకుతుందా ఇది? రేపటికా? వెరీ గుడ్, రేపటికి సిద్ధపరుస్తారు. గుడ్, థ్యాంక్ యూ. 17 వచనం, మరియు ఫరో ప్రజలను పోనీయగా, అందరు చూడండి, బైబిల్ చూడండి అందరు. ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఇక జరుగుతున్నది ఏంటి? ఇశ్రాయేలులేమో ఇక్కడ ఉన్నారు, ఇదంతా ఐగుప్తు, ఇదంతా ఐగుప్తు దేశం. ఇక్కడ నుండి ఇలా వెళ్ళిపోతే ఇక్కడ ఇది ఫిలిస్తీయుల దేశం, పాలస్తీనా. ఇది చూసారా? గాజా అని కనబడుతుంది, చూసారా? వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వెనకలేమో ఐగుప్తీయులు, ముందరేమో ఫిలిస్తీయులు, మధ్యలో ఇరుక్కుపోతారు. ఇప్పటికే వాళ్ళు ఇటుకలు మోస్తూ, బరువులు మోస్తూ, చాలా భయంకరమైన కఠిన చాకరీ చేస్తూ, వెట్టి చాకరీ చేస్తున్నారు. యుద్ధంలో పాల్గొనాలంటే కొంచెం నైపుణ్యం ఉండాలి కదా, యుద్ధం చేయాలంటే కొంచెం ట్రైనింగ్ అవసరం కదా. చెయ్యి ఎట్లా తిప్పాలి, కత్తి ఎట్లా తిప్పాలి, ఇవన్నీ చాలా అవసరం. మామూలుగా కూరగాయలు కట్ చేసినంత సులభం కాదు యుద్ధం చేయడం అంటే. కాబట్టి ఇక్కడ నుండి దేవుడు ఇక్కడ నడిపిస్తే యుద్ధం చూసి అయ్యో వీళ్ళతో ఓడిపోతున్నామని మళ్ళీ ప్రజలు మళ్ళీ ఎక్కడికి వస్తారు? ఫరో, నీవే మాకు ఆశ్రయం అని మళ్ళీ దేవుని మర్చిపోయి ఫరో దగ్గరికి వస్తారు. ఆ పని చేయకుండా దేవుడు ఏం చేశాడంటే, ఈ నిర్గమకాండం 13లో వారిని 17 వచనం, ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గంలో వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో నడిపించెను. వీరిని ఇక్కడ తీసుకొని వచ్చి, ఇదిగోండి ఎర్ర సముద్రం, ఇది ఎర్ర సముద్రం, ఈ ఎర్ర సముద్రం ఇదంతా రెడ్ సీ. ఈ చుట్టూ మీరు ఇటు వెళ్ళకుండా మీరు ఇక్కడ నుంచి రండి, ఇక్కడ నుంచి రండి, ఇలా రండి, ఇలా రండి అని ఇక్కడ తీసుకొని వచ్చి, ఎవరికీ అంతు చిక్కని విధంగా, అసలు వీళ్ళు ఎటు పోతున్నారో తెలియదు, గురి మాత్రం ఇదే, వాగ్దాన దేశం మాత్రం ఇక్కడే. కానీ దేవుడు ఇలా సుదీర్ఘకాలం ఇలా నడిపించుకుంటూ వచ్చి ఒక చోట ఎర్ర సముద్రాన్ని దాటించుకొని సీనాయి పర్వతం దగ్గర వాళ్ళని కూర్చోబెట్టాడు. అక్కడికి ఎందుకు వచ్చాడు అనేది తర్వాత చూద్దాం, రేపటి సంగతిలో చూద్దాం, రేపు ఎల్లుండి రాబోయే రోజుల్లో. మీకు అర్థమైందా? ఇప్పుడు 17 వచనం ఇలా అర్థం చేసుకోవాలి. వారు వెళ్ళవలసిన మార్గం సూటిగా వెళ్తే ప్రమాదం ఉంది అక్కడ. వారిని కాపాడటానికే దేవుడు అలా తీసుకొని వచ్చి ఒక పని మీద అక్కడ కూర్చోబెడుతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు 18 వచనం, అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో నడిపించెను. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. యుద్ధ సన్నద్ధులై, యుద్ధం వచనం చూసుకుందాంలే అనుకున్నారు. కానీ పైన వచనం మీరు చూస్తే ఏం చెప్పాడు? ఫిలిస్తీయుల దేశం సమీపమైనను వారిని నడిపింపలేదు. యుద్ధం చూసినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో, వీరి మనసులు బలహీనంగా ఉన్నాయని దేవుడు గమనించి వారిని చుట్టూదారులు నడిపించుకుంటూ వచ్చాడు. 19 వచనం, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చిన. ఎందుకు తీసుకొచ్చాడు యోసేపు గారి ఎముకలను? ఇందాక చూసాం 50వ అధ్యాయంలో, మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలు తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. ఎంత విచిత్రమైన ప్రయాణం యోసేపు గారిది. ఒకప్పుడు ఆదికాండంలో అన్నలు అమ్మేశారు, అన్యాయంగా అమ్మేశారు, దుర్మార్గంగా అమ్మేశారు. వాగ్దాన దేశంలో ఉన్న తమ్ముడిని తీసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు
బ్రతికి ఉండగా వచ్చాడు, వెళ్ళిపోయేటప్పుడు ఎముకలతో పోతున్నాడు. అక్కడ యోసేపు గారి ప్రయాణం. కానీ ఆ ఎముకలకు జీవమిచ్చే దేవుడు మనల్ని దర్శిస్తాడని చెప్పెళ్ళాడు. అన్నట్లుగానే ఆ మాట నెరవేర్చబడింది. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణం చేయించుకుని ఉండను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి. ఇక్కడ ఆగండి మీరందరూ. వారు ప్రయాణం చేస్తుంటే త్రోవలో ఎవరున్నారట? పగటి వేళ మేఘస్తంభం రూపంలో దేవుడు, రాత్రి అగ్నిస్తంభం రూపంలో దేవుడు. ఈ 40 రోజులకు మనం పెట్టుకున్న పేరే దేవుని ప్రజలతో దేవుని నివాసం. అలా సాగుతూ పోతుంది దేవుని ప్రయాణం. ఎప్పుడు మొదలైంది ఇది? యోసేపు గారు తండ్రిని పిలువగా, యాకోబు నువ్వు ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకు, నేను కూడా నీతో వస్తానన్నాడు. నేను అక్కడ వృద్ధి చేస్తానని చెప్పాడు. ఆ రోజు ప్రారంభించిన ఆయన ఎంత క్షేమంగా వారితో ఉండి ప్రయాణం చేయించుకుంటూ వస్తున్నాడు. చూడండి, చూస్తున్నారా? యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. అలా సాగింది మన ప్రయాణం. ఎన్ని రోజులైంది ఇప్పటికీ మనం ప్రారంభించుకొని? ఈ 40 రోజులు 14 డేస్ ఏమై ఉండాలి. 14 రోజుల్లో నాది 13 రోజులైంది. అంటే మనం ఇంకా 1 చాప్టర్ వెనకబడి ఉన్నాం. 1 కాదు, ఇంకా 2 చాప్టర్స్ వెనకబడి ఉన్నాం. మీరేం చేయొచ్చు అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులుగా మీరు విన్నది అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి అనే మైండ్తో వెళ్లకుండా, ఎవరెవరికి ఏమేమి అర్థమైందో ఒక బుక్ తీసుకొని దానిని ఒక క్వశ్చన్ దాని కింద ఆన్సర్, ఒక క్వశ్చన్ దాని కింద ఆన్సర్, ఒక క్వశ్చన్ దాని కింద ఆన్సర్. జనవరి 1కి ఈ మందిరంలో గిఫ్ట్లు ఇస్తుంటారు, చాలాసార్లు నేను చూసాను. ఈసారి సెక్రటరీ గారులకు వీళ్ళందరికీ నేను చెప్పేది, ఆ గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ సంవత్సరం పాటులో కనీసం ఆ సంవత్సరం అంతా చెప్పింది పక్కన పెట్టండి, కనీసం 40 రోజుల్లో చెప్పినది ఏదైతే ఉందో ఒక చిన్న పరీక్ష పెట్టండి. ఆ పరీక్ష పాస్ అయిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వండి. అప్పుడు ఎందరు గిఫ్ట్ తీసుకుంటారో చూడాలి. అప్పుడు మందిర పని కొరకు డబ్బులు ఇచ్చి గిఫ్ట్ తీసుకుందామా, ప్రభు యొక్క జ్ఞానంలో ఉత్తీర్ణమై గిఫ్ట్ తీసుకుందామా? ఏది బాగుంటుంది చెప్పండి? ఈ రెండిట్లో ఇలాంటి మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి. సంఘం అంటే యాత్ర ఇలానే జరగాలి. సరే, అప్పుడెప్పుడు గిఫ్ట్ ఎందుకండి? గుడ్ ఫ్రైడే రోజు తర్వాత మళ్ళీ మనం కలుసుకునేది సండేనే కదా. శనివారం అంటే లాస్ట్ ఇయర్ కలుసుకున్నట్లున్నాం నాకు తెలిసి. ఒకరోజు 1 గంట సేపు ఈ 40 రోజులు విన్నదంతా ఒక మనం క్విజ్ కాంపిటీషన్ పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడంతా గ్రూప్స్, ఒక కంప్లీట్ 1 ఫుల్ డే వీలున్న రోజు మనం ఇక్కడ టైం స్పెండ్ చేసి గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఈ నిర్గమకాండం ఈ 40 రోజులు ఏమేమైతే చెప్పుకున్నామో అన్నిటికి సంబంధించి ఒక క్విజ్ కాంపిటీషన్ పెట్టుకొని ఈస్టర్ రోజు పండుగ అయిపోయిన తర్వాత, ఆరాధన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ క్విజ్లో గెలిచిన వాళ్ళకి కొన్ని ప్రైజ్లు ఇద్దాం. ఎంత బాగుంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది. సో ప్రాక్టీస్ 13 రోజులైంది. ఈ 13 రోజుల్లో టక్క టక్క చక్క చక్క ఎవరు చెప్పగలుగుతున్నారు ఏంటి అసలు దీని గురించి ఏంటి? పాత నిబంధనలో ఉండే పస్కా పశు గొర్రెపిల్ల, క్రొత్త నిబంధనలో ఉండే పస్కా పశు యేసు ప్రభు. పాత నిబంధనలో ఉండే పులియని రొట్టె, క్రొత్త నిబంధనలో కనపడే పులియని రొట్టె యేసు ప్రభు. నిర్గమకాండంలో కనపడే ఆబీబ్ అనే నెల, ఎస్తేరు గ్రంథంలో కనపడుతున్నది ఏ నెల? ఏ కారణాన్ని బట్టి దేవుడు ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాడు ఐగుప్తులో? ఐగుప్తీయులకు యెహోవా దేవుడని తెలుసుకోవాలి. ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాలి. ఇశ్రాయేలులకు అర్థం అవ్వాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీకు విషయం చెప్తున్నాను. 13వ అధ్యాయం వరకు మన ప్రయాణం సాగింది. వీరిని అందరినీ ఇశ్రాయేలీయులను విడిపిస్తున్నది ఐగుప్తు యొక్క ఫరో చేతిలో నుండి. వీళ్ళు యుద్ధం చేసి ఫరోను గెలిచి బయటకు వస్తున్నారా? దేవుడు వీరి పక్షాన ఉండి విడిపిస్తున్నాడా?
యుద్ధం చేస్తున్నది ఎవరు? మీరు సైలెంట్గా కూర్చోండి, నేను కానిస్తాను ఆ పని. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, నేను కానిస్తా పని. అంటే వీరు ఏ విధంగా విమోచింపబడ్డారు? దేవుని నా కృప మీతో ఉంది కనుక నా కృప చేత మీరు విడిపించబడుతున్నారు, నా కృప చేత మీరు రక్షింపబడుతున్నారు. ఇది మీ వలననైనది కాదు, ఇది మీ వలననైనది కానే కాదు. మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, మీ వలన అయినది కాదు. ఎఫెసీ పత్రిక 2:9 తీసుంటే చదవండి ఎవరైనా ఒకసారి. దేవుడు ఐగుప్తును సంహరించి మమ్మల్ని విడిపిస్తాడనే విశ్వాసం ఒక్కటి ఉంచండి ఓ ఇశ్రాయేలు. చదవండి సిస్టర్ మరొకసారి. అది క్రియల వలన కలిగింది కాదు గనుక మనం అతిశయపడ వీలు లేదు. మరియు 8వ వచనం చదవండి సిస్టర్. ఎఫెసీ పత్రిక 2. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఐగుప్తులు ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళు దేవుడు తెగుళ్ళు తీర్పులు అన్నీ పంపించేది ఐగుప్తు జనాంగం మీద, మా మీద కాదు. మేము ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాం. మా ద్వారబంధముల మీద రక్తం గుర్తుంటే మమ్మల్ని ఆయన రక్షిస్తాడు. మా వలన ఆయనది కాదు. ఐగుప్తులో నుండి విడిపించే పని ఎవరు చేపట్టారు? దేవుడే చేపట్టాడు. దేవుడు మమ్మల్ని విమోచిస్తాడన్న విశ్వాసం ఉంటే చాలు, వీరు విమోచింపబడతారు. అర్థమైందా? ఇది మనం అర్థం చేసుకోగలిగితే ఎఫెసీ పత్రిక 2:8 ఇది మీ వలన అయినది కాదు, మీ క్రియల వలన అయినది కాదు, మీకు జరిగిన విమోచన. మీరు విశ్వాసం ఉంచితే దేవుడే తన కృప చేత మిమ్మల్ని విమోచించి తీసుకొస్తాడు. దట్స్ హౌ వీ షుడ్ అండర్స్టాండ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు నాయన. విత్తబడిన ఈ వాక్యమును నా తండ్రి వీరి హృదయంలో భద్రపరచుమని వేడుకొంచు. అనేక విషయాలు మీరు మాకు నేర్పించారు. మీరు ఆనాటి కాలంలో మొదటి నెల ఒక పేరు పెట్టి దానిని ప్రారంభించారు. అదే దానిని నూతన సంవత్సరముగా మేము ఈ కాలంలో పేర్లు మార్చుకొని వేరే పేరుతో జరుపుకుంటున్నాం తండ్రి. ఏది ఏమైనప్పటికీ కాలములను సమయములను మీ చేతిలో ఉంచుకున్నారన్న విషయం ఈ లోకం గ్రహించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ బిడ్డలు ప్రతిదీ లోతుగా ఆలోచించి పరిశీలించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.